జగన్ పాలనలో ప్రజలు ఎన్నో కష్టాలు పడ్డారని కడప బీజేపీ ఉపాధ్యక్షుడు తిప్పలూరు రామసుబ్బారెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రైతులంటే జగన్ కలుసని, రైతులను నిండా ముంచి ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడగడానికి వస్తున్నారని మండిపడ్డారు. రాత్రికి రాత్రే ప్రాజెక్టులు కట్టాలనే ఉద్దేశంతో రాజోల ఆనకట్టుకు శంకుస్థాపన చేశారని, ఓటుతో వైసీపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని రామసుబ్బారెడ్డి అన్నారు. బ్రహ్మసాగర్లో నీళ్లున్నా కూడా అరకొరగా ఎల్ఎస్పీ డామ్ నుంచి కొన్ని చెరువులు నింపుతూ 30 చెరువులు 40 చెరువులు చిన్న చిన్న చెరువులు నింపుతూ ఇంతవరకు దాదాపుగా 5-6 సంవత్సరాల నుంచి కూడా ఇదే జరుగుతుంది. కానీ దాంట్లో భాగంగా అట్లా జరుగుతూనే హ్యాపీగా ఉండేది, సంతోషంగా ఉండేది. అది కూడా సైలెంట్ గేటు కొట్టకపోవడం, బీకోర్ మండల రైతాంగం కూడా తీవ్ర నష్టపోయింది 10,000 వరకు. దాని మీద కూడా చిత్తశుద్ధి లేని ప్రజాప్రతినిధులు 4 సంవత్సరాలు సైలెంట్ గేటు పీల్చడంలో విఫలమైనారు. ఇప్పుడు కూడా పీల్చలేనటువంటి దుస్థితి. ఇది ఒకటి కాగా 1,02,000 ఎకరాల సాగునీరు ఇచ్చే ప్రయత్నంలో ప్రాజెక్టులో నీళ్లున్నా, అంగట్లో అన్నీ ఉన్నా, అల్లున్నోట్లో శని అనుసంధానంగా ఇక్కడ బతిక రైతాంగం పరిస్థితి. ఇది పాలకుల నిర్వాహకం వల్లే జరిగింది. ఈ పాలకులు సరైన ఆలోచన ఉంటే డిపిఆర్ తయారు చేసి మొత్తం ఎస్టిమేషన్ కాస్ట్ ఎంత ఉంటుంది మహా అంటే కనుక 1,000 కోట్లు పెట్టి ఈరోజు 100 కోట్లు పెట్టి పంటకాలం తీసడంలో విఫలమైపోయి ఈరోజు నీరు ఏటిపాలు అవుతున్నా కూడా పాపం రైతులు ఆందోళనగా అటు చూస్తున్నారు తప్పగా నీటిని పొలాలు పాలించుకోలేనటువంటి దుస్థితి ఈ బతిక నియోజకవర్గంలో ఏర్పడింది. ఇదే కాదు, ఇలా ఏర్పడమే కాకుండా 1 మీటర్ కాకపోతే 1 మీటరు పిల్లకాలం తోయిన పాపాన ఈ వైఎస్ఆర్సీపీ ముఖ్యమంత్రి అయిన తర్వాత మనకు జరిగిన పాపాన పోలేదు. ఇది ఎందుకు మేము ప్రశ్నిస్తున్నామంటే ఖచ్చితంగా ఈ జిల్లావాసి ముఖ్యమంత్రి అయితే ఏదో వర్గపెడతాడు, ఎంతో నమ్మకంతో ప్రేమతో ఆప్యాయతతో ఆయన ఓటేసి 10కి 10 సీట్లు ఎంపీ కూడా జిల్లాలో 2 ఎంపీలు కూడా అటు పార్లమెంట్ కానీ ఇటు కడప జిల్లా ఎంపీ కానీ 2 ఎంపీలు కూడా 2 పార్లమెంట్ స్థానం కూడా ఏది ఏమైనప్పటికీ బ్రహ్మసాగర్లో నీళ్లున్నా కూడా